జ్ఞానం అనేది శక్తి. విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పదల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దాని వలన అవుట్కమ్ అధ్యక్ష, లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్అవుట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37%, అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,25,00,000 రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెన అని ఎక్కడికి పోతున్నారో తెలీదు, ఎక్కడ చదువుతున్నారో తెలీదు, ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు, అసలు అక్కడ ఫీజు ఎంతో తెలీదు, చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. రికమెండేషన్ల మీద పోయేటి అధ్యక్ష. ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో 50 గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతన్నా కానీ అధ్యక్ష 1,25,00,000 వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,95,000 కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్సు, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో 50% కోటాను, మిగతా అన్ని కోర్సుల్లో 35% కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు 1,059 ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష, అది 3,257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వల్ల 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది.
125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. దీని కింద 43,61,000 మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.8% ఉండగా 2023 సంవత్సరానికి నాటికి 98.73%కు పెరిగింది అమలు చేసింది. 2019 సంవత్సరం నుండి 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36%గా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17%కి చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,60,000 మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను, దిశ పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము. సో ఈ విధంగా సాక్షాత్ అసెంబ్లీలో పథకాలకు సంబంధించి ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ కూడా డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదలవుతున్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.